నమస్తే అండి, నా పేరు హరి. ఇక్కడ అశోక్ నగర్లోనే ఉంటున్నాం 4-5 సంవత్సరాల నుంచి. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇక్కడనే ప్రిపేర్ అవుతున్నాం మేము. ఇక గత ప్రభుత్వం మీద జరిగినటువంటి నెగిటివిటీని ఇది చేసుకుని కూడా ఇక ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంతమందిగా స్ట్రైక్ చేయడం అటు ఇటు అన్నీ మన మీడియా ఛానల్ ద్వారా తెలిసినాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామన్నా, గ్రూప్ 1 1:100 చేయడము, గ్రూప్ 2లో ఉన్నటువంటి పోస్టులను ఒక 2,000కు పెంచేసి, మరియు గ్రూప్ 3 ఒక 3,000కు పెంచేసి, ఈ ఏజ్ ఫ్యాక్టర్ అయితే ఏదైతే 80,000 పోస్టులలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయో ఈ ఏజ్ ఫ్యాక్టర్ అన్న ఒక 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ ఈ పోస్టులలో ఇచ్చిన వాళ్ళందరూ ఈ ఇయర్ వరకు వెళ్ళిపోతే నెక్స్ట్ నువ్వు జాబ్ క్యాలెండర్ అనేది నువ్వు ఒక ప్రాపర్గా నువ్వు గవర్నమెంట్ నుంచి తెప్పించి గవర్నమెంట్ ఇంత జిత్తుపోతుంది, మీ హామీలను ఎందుకు నెరవేర్చుకోలేకపోతుంది? జిత్తుకోబోతుంది అంటే వాళ్ళు కావాలని చేసుకున్నారు. ఈ రోజు ఇంత రచ్చ చేయడానికి రీజన్ వాళ్ళు ఇచ్చిన అవకాశమే కదా. నువ్వు తలుచుకుంటే నువ్వు అనుకుంటే చేయకపోవడం పెద్ద ఇష్యూ కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక చుట్టూ మరి ఎవరు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో మాకు తెలియదు ముఖ్యమంత్రి గారికి. మరి ఎందుకు అతను ఇట్లా అవుతున్నాడు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేడు, ఎందుకు కలవనిస్తున్నాడు? పోయి కలవనీకపోతే రియాజ్ సార్ని, బల్మూరి వెంకట్ గారిని వాళ్ళని వీళ్ళని కలవనీకపోతే మేము చేస్తున్నాం అంటారు. మరి వీళ్ళు భయపడుతున్నారా, లేకపోతే అక్కడ యాక్సెస్ లేదా వీళ్ళకి? మిమ్మల్ని అందరినీ ముందు పెట్టుకొని ఉద్యమం నడిపించిన ఈ కోదండరాం కానీ, రియాజ్ సార్ కానీ, బల్మూరి వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు రాలేదు? మీ తరపున ఎందుకు మాట్లాడటం లేదు? సార్ కలుస్తున్నాం, అది అయ్యప్పనా, ఇది అయ్యప్పనా? మరి ఆ రోజు ఎట్లా చెప్పినావు నువ్వు అయ్యప్పని అని? నువ్వు ఆ రోజు చేయాలని ఎట్లా చెప్పారు? మరి ఈరోజు మీరు ఎట్లా ఈ విధంగా ఎందుకు మాట్లాడతారు? మరి కోదండరాం సార్కి ఆయనకే చెప్పాలి. ఎప్పుడు మీరు ఒక ఉద్యమకారులు సార్, అనవసరంగా నీరు గారు చేసుకోండి. ఆ ఉన్న ప్రోటోకాల్ కోసం ఏదో పోర్ట్ఫోలియో కోసం మీరు అక్కడ వెళ్ళి తెంపర్లారకోకండి. ఎందుకంటే ఉన్న వాల్యూ కూడా పోతుంది మీకు. ఇంకొన్ని రోజులు అయితే మిమ్మల్ని ఉంచుతారు అందరు పిల్లలు. ఎందుకంటే మీకు వచ్చి కలిసి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ మీరు అటు సైడ్ మాట్లాడడం, లేకపోతే డైవర్ట్ పాలిటిక్స్ మాట్లాడతారు. మీకు ఎందుకండి? అన్ని బిల్ చేసిపోయిన తర్వాత మీకు ఇచ్చేది ఉంటే అడ్మినిస్ట్రేట్ చేయండి. ప్రశాంతంగా కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు 10 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ నుంచి. నేను కూడా మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేయలేకపోతున్నారు, లేకపోతే రేవంత్ రెడ్డి వింటలేడా, వీళ్ళు అసలు వాళ్ళు కలిసే ప్రయత్నం చేయట్లేదు దీనికి సంబంధించి? అది ఇప్పుడు వాళ్ళకే తెలవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ వాళ్ళని యాక్సెస్ చేయట్లేరా? మరి రేవంత్ రెడ్డి గారే కదా రాహుల్ గాంధీ గారు సెంట్రల్ లైబ్రరీకి వచ్చి చెప్పి ఓకే మేము చేస్తామని చెప్పిపోయినప్పుడు కూడా మరి నువ్వెందుకు అమలు చేయట్లేవు? ఇస్తాం మేము రాగానే కంపల్సరీ ఈ ఉద్యోగాలను మేము ఒక యాడ్ చేసేసి మేమే ఇస్తామని చెప్పారు కదా, మరి ఎందుకు యాడ్ చేసి ఇవ్వట్లేరు? ఇప్పుడు వాళ్ళకి తెలవాలి. ఇప్పుడు వాళ్ళే ఇస్తా అన్నారు కదా, వాళ్ళే ఫోన్ చేయించుకో ఈ సార్ వస్తున్నాడు ఈరోజు, అమ్మ రండి అశోక్ నగర్ నుంచి కొంతమంది రండి, మనకు మధుయాష్కి గారు వస్తున్నారు, మన సార్ వస్తున్నాడు, మన కోదండరాం సార్ వస్తున్నారు, ఇట్లా లైబ్రరీకి రండి, మరి ఇక్కడ మాట్లాడదాము. మనకు ఇట్లా వాళ్ళని మీరు అందరూ ఆహ్వానించారా? మేము ఆహ్వానించడానికి పోతే ఇక వాళ్ళు నైట్ ఆ రోజు శ్రీధరబాబు గారిని కలిసాం సెక్రటరీలో. ఓకే చూస్తామని చెప్పారు. వాళ్ళు ఎలా వస్తారండి? ప్రభుత్వంలో ఉండి వచ్చేటోళ్ళు వాళ్ళు ఎట్లా వస్తారు? మీరు చేయండి, మీరు వాయిస్ ఇవ్వండి అని చెప్పారు. ఫోన్లు లిఫ్ట్ చేయరు. కలవడానికి పోతే వాళ్ళు అదొక మాట ఇదొక మాట మాట్లాడతారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ నిరుద్యోగులకు గవర్నమెంట్కు మధ్య వారధిలా ఉంటా, నిరుద్యోగుల సమస్య డైరెక్ట్ గవర్నమెంట్ కలవచ్చు, గత ప్రభుత్వంలో అయితే కలిసే పరిస్థితి లేదు, ఈసారి నిరుద్యోగులు బాధపడొద్దని చెప్పి బల్మూరి వెంకట్ చెప్తున్నారు. అవును, బల్మూరి వెంకట్ అన్న గారు అన్నారు, మేము కూడా వెళ్ళాం, ఆయన కూడా అన్నారు. కానీ అతన్ని ఏం తప్పుదో పట్టిస్తున్నాడు. అదొక పోర్ట్ఫోలియో, అదొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది మరి ఒత్తిడి ఉంటుందా, లేకపోతే నీకేమైనా ప్రాబ్లం ఉందా, నువ్వు ఎందుకు తీసుకోపోవట్లేదు అతని విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే నువ్వే ఆ రోజు 10 మందిలు ఇప్పుడు ఆయన వర్షన్ ఏముందంటే మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇక వీళ్ళే ఉంటారు, వీళ్ళే ABCD Z వరకే కనబడతారు, వీళ్ళే వస్తారు పోతారు, రిప్రజెంటేషన్ ఇస్తారు, ఇక అంతే అయిపోయింది సార్, ఏం లేదు మేము మాట్లాడినా అయిపోయిందని అంటారు. కానీ తెలియని ఇక్కడ వచ్చింది అది జస్ట్ ఒక 10%. కానీ ఇంకా వేరే జిల్లాలలో వేరే లైబ్రరీలో రేపటి నుంచి ఏం జరుగుతుందో మీకు తెలియదు, అది జరిగే సిచ్యువేషన్ గురించి. ఇలాంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం మీ మాట కనుక వినకపోతే ఎలా ఉండబోతుంది? కంపల్సరీ దీన్ని మాత్రం ఇదే తీవ్రతరం చేస్తాము. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి లైబ్రరీస్, యూనివర్సిటీస్ మాత్రం కంపల్సరీ ఇదే చేస్తాం. ఎందుకంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్, నా ఏజ్ ఒక 28 ఏళ్ళే సార్, 28 ఏళ్ళే అన్న. ఎందుకంటే నాతోటి నా అన్నలు అయితే అక్కలు అయితే కొంతమంది 38, 39, 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏజ్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీగా కొన్ని పోస్టులు పెంచితే ఈ ఏజ్ ఫ్యాక్టర్ క్యాండిడేట్ వాళ్ళందరూ వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాలాంటి వాళ్ళకన్నా నెక్స్ట్ అవకాశం మనం వస్తుందేమో చెప్తున్నా ఓపెన్గా. బయటపడిపోతే ఈ నోటిఫికేషన్లో బయటపడిపోతాం, లేకపోతే నువ్వు ఇచ్చే క్యాలెండర్ని పట్టుకొని కూడా ఇంకో సంవత్సరం కూర్చొని కూడా చదువుతాం మేము ఇక్కడ. దాన్ని కూడా మేము ఆగ్రహిస్తాం. కానీ నువ్వు పోస్టులు పెంచేసి, పోస్టులు ఉన్నాయి మార్చిలో 26,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు. ఎందుకు? గత ప్రభుత్వము 61 సంవత్సరాలు ఏజ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే సెప్టెంబర్లో ఇంకో 32,000 మంది రిటైర్మెంట్ ఆఫీసర్లు ఉన్నారు. ఇవన్నీ కూడా నువ్వు క్యాలెండర్లో పొందుపరిచి నెక్స్ట్ ఇయర్ నుంచి జనవరి నుంచా లేకపోతే ఈ దసరా నుంచే ఇచ్చేయండి. కానీ ఇప్పుడున్న గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు పెంచేసి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టండి. ఎందుకంటే అక్టోబర్లో మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ పెడుతున్నారు. ఒకవేళ గ్రూప్ 1లో వాళ్ళు ఒకవేళ ఇటై ఒకవేళ కాణాలు ఉన్నా కానీ గ్రూప్ 2 మీద కూడా కొంచెం మంది ఆధారపడి ఉంటారు. నువ్వు ఒక 20 రోజుల్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టేసి సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం అన్ని హామీలు గుప్పించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు మాట మారుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పింది మేము విన్నది మేమే బ్లఫ్ అయినాం. ఏంటంటే ఇస్తారు కావచ్చు, ఓకే 80,000 ప్లస్ వాళ్ళు ఇచ్చే 122 lakhs లేదు మేము 80,000 కాకుండా ఇంకో 2 లక్షల ఉద్యోగాలు మేము చేస్తాం, రిటైర్మెంట్లు ఉన్నారు మేము ఇస్తామని బట్టి విక్రమార్క ఇదే రియాజ్ సారు ఈయననే కదా కమిటీ చైర్మన్, ఆయన ఇచ్చిందంతా మొత్తం రియాజ్ సార్ గారే. మరి ఎడిపోయింది? వాళ్ళు ఇస్తే సంతోషమే కదా. అయ్యే పని ఒక్కసారి ఆలోచించుకోండి, UPSC ఇవ్వట్లేదు,
ఖాళీ సంవత్సరానికి ఒక 1000 పోస్టులు ఇవ్వడానికే వాళ్ళు ఒక క్యాలెండర్ని ఒక ప్రాపర్గా తీసుకెళ్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాం ఒకే సంవత్సరం అంటే మేము నమ్మి మేమే బ్లఫ్ అయినాం తెలంగాణ స్టూడెంట్స్. ఇది వాస్తవం. మీకు తెలియదు అంటే మీకు చెప్పడానికన్నా బుద్ధి ఉండాలి, మేము వినటోళ్ళకన్నా మాగానే సిగ్గు ఉండాలి. ఇప్పుడు అంటే మీ ట్రాప్లో పడిపోయినాం. ఎవరి ట్రాప్లో? మల్లన్న, ఆకునూరు మురళి సార్కి అయితే పెద్ద దండం సార్. ఎందుకంటే ఆయన గౌరవిస్తాం, కానీ ఆయన చెప్పేది వేదం. ఆయన అంబేద్కర్ని పుట్టిన బిడ్డ ఆయన చెప్పిందే వేదం. ఆయన జగన్ గారికే చెప్పేసిండు. మరి జగన్ గారు చెప్పేస్తే ఆ జగన్ పరిస్థితి చూసినాం. మరి ఇక్కడికి వచ్చి మరి రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లే చేస్తాడేమో తెలియదు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకు రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు? ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ఏది నెగిటివ్ చెప్తలేము సార్. రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు సబ్జెక్టు, మీరు అనుకుంటే అవుతుంది. మీ చుట్టూ ఉన్న ఒక 5-6 మాత్రం చాలా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. ఇక 5-6 ఆయనకు తెలుసు, చెప్పడం అవసరం లేదు. 5-6 రేవంత్ రెడ్డి గారికి పక్కా తెలుసు. 5-6 10 మంది ఉన్నారు ఇప్పుడు. కాబట్టి దయచేసి మీరు వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీరు రాంగ్ గైడెన్స్ కాకండి. ఇదంతా పెంట చేసుకోనికి అంత మీకు ఏం అవసరం వచ్చింది? 6 నెలల్లో 2 సంవత్సరాలు అయింది రాబాయ్, 3 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ మీద ఎగనెస్ట్ వచ్చినామంటే అది ఒక తర్వాత. అది 6 సంవత్సరాలలో నువ్వు ఇంత పెంట తెచ్చుకున్నావు అంటే నువ్వు ఎక్కడ 6 నెలల్లో నువ్వు ఇంత ఇది తెచ్చుకున్నావు అంటే ఏమైంది? నీ అడ్మినిస్ట్రేటివ్ ప్రజాపాలన అన్నారు, ఆ పాలన అన్నారు, ఈ పాలన. ప్రజాపాలన అంటే ఇదిగా సార్. నువ్వు ఫస్ట్ ఆయన చేసిన దానికి ఏదైతే మిస్టేక్ అయిందో దాన్ని నువ్వు రికవరీ చేసుకుంటూ వెళ్ళిపో. ఒకరి మీద ఏడ్చి ఒకరి మీద ఏడవడం కాదు. అయిపోయింది, కూర్చోబెట్టడం, పన్నాడు ఇంట్లో, నాట్ ఏ ఇష్యూ. నువ్వు ఏం చేయాలనుకునేది అది చేయి. అడ్మినిస్ట్రేటివ్ రాకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఏమేం చేయాలన్నది తెలుసుకోండి అంతే. ఆఫీసర్లు అడగండి, ఏం చేద్దామని చేసుకోండి. మీరు పెంచి మీరు ఎగ్జామ్ అనేది డిసెంబర్లో పెట్టండి సార్. మీకు మీ ప్రభుత్వానికి మంచిగా ఉంటుంది. లేదంటే మాత్రం ఇది ఇలాగే జరుగుతుంది. ఇలాగే వస్తారు, 10 మంది వస్తారు, 100 మంది వస్తారు. రేపు మొత్తం 33 జిల్లాలంతా పాకుతారు.